కుమారులు మరలా కన్నాడు. వీరు కూడా నారదుడి ఉపదేశం చేత తమ కంటే ముందు పుట్టిన 10,000 మంది హర్యశ్వులు పయనించే మార్గంలోనే వెళ్ళి మోక్ష ప్రాప్తిని పొందారు. ఆ వార్త విన్న దక్షుడు పుత్రనాశనానికి శోకించి మూర్ఛగతుడై దైవ వశం చేత అక్కడకు వచ్చి నారదుని కలిసి శోకం చేతను, బాధ చేతను, రోషం చేతను ఆధారం కంపింపగా ధిక్ ధిక్ అని నీకు నిందె అగుగాక అని పలికి అసహ్యించుకొని ఇలా శపించాడు. ఓ నారద, నేను నీకేమి అపకారం చేశానయ్యా? నా పిల్లలకు భిక్ష మార్గాన్ని అనగా సన్యాస మార్గాన్ని చూపించావు. నువ్వు సాధువు వేషంలో ఉన్న కపటిని. ఇది సాధుకృత్యం కానే కాదు. వారికి ఇంకా 3 రుణముల నుండి విముక్తి కలగలేదు. దేవ, పితృ, గురు రుణాల నుండి విముక్తి పొందకుండా తల్లిదండ్రులను విడిచి మోక్షార్థి సన్యాసించిన వ్యక్తి ఎలా ప్రతిష్ఠుడవుతాడయా? పిల్లల బుద్ధిని చెడగొట్టి వారి యశస్సును అపహరించావు. వారు యహానికి పరానికి కూడా చెప్పారు. నువ్వు దయారహితుడు. దీనికి ఫలితంగా నువ్వు కూడా స్థిర నివాసం లేకుండా లోక సంచారమై తిరుగుతూ ఉంటావు అని శపించాడు. ఇదంతా శివమాయే అని అనుకున్నాడు నారదుడు. హరి ఓం తత్సతు. ఇంతటితో దక్షుడు నారదుడిని శపించుడా అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో సతి ప్రాదుర్భావం బాల్యం అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి.